అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడిని ఏకదంతుడు అని పిలవడం గల కారణమేమిటో మీకు తెలుసా? పరశురాముడు తన తండ్రిని చంపిన కార్తవీర్యుడిని చంపి తన గురువు అయిన ఆ శివుణ్ణి కలవడానికి కైలాసానికి వస్తాడు. ఆ సమయానికి కైలాసంలో ధ్యానంలో ఉన్న మహాదేవుడికి బయట కాపలా కాస్తున్న వినాయకుడు పరశురాముణ్ణి లోపలికి వెళ్లడానికి అనుమతి ఇవ్వడు. పరశురాముడు వినాయకుడు ఎంత చెప్పినా వినకుండా తనతో వాదించి లోపలికి వెళ్లాలని మొండిపట్టు పడతాడు. వారిద్దరి మధ్య మాట పెరుగుతుంది. ఆ పరమశివుణ్ణి దర్శించుకోకుండా అడ్డం పడటానికి నీవెవరు అంటూ పరశురాముడు వినాయకుడి పై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అలా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. దీంతో వినాయకుడు తన తొండంతో పరశురాముణ్ణి పైనుంచి కిందికి తోసేస్తాడు. దీంతో ఎంతో ఆగ్రహానికి గురైన పరశురాముడు తన గండ్రగొడ్డలిని తీసుకుని గణపతిపై దాడి చేయడంతో ఒక దంతం విరిగిపోతుంది. ఆ చప్పుడు విని ఉలిక్కిపడిన శివపార్వతులు ఉన్నపలంగా బయటకు వస్తారు. దీంతో విరిగి రక్తం కారుతున్న బాలగణపతిని ఎత్తుకుని పరశురాముణ్ణి మందలిస్తుంది పార్వతీదేవి. అందుకు పరశురాముడు తను చేసిన తప్పుకు మన్నించమని ఆ పార్వతీదేవిని క్షమాపణలు కోరుతాడు. అప్పటి నుంచి గణేశుడిని ఏకదంతుడు అని కూడా పిలుస్తారు. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇక ఈ